దేవుని పని చేసిన ఎవరు పాడైపోలేదు, ఎవరు పాడు, అందరూ దీవించబడ్డారు. దేవుని కొరకు శ్రమ పడిన వాళ్ళు అందరూ దీవించబడ్డారు. దేవుని కొరకు త్యాగం చేసిన వాళ్ళు వర్ధిల్లారు, దినదిన వర్ధిల్లారు. కనుక సురేష్ అక్కట మేన కూడా ప్రార్థనకి స్మైల్ ముందు వచ్చేద్దాం, అందరికన్నా ముందు వచ్చాను. ఆరాధన పాట పాడితే చప్పలు 2 కొట్టేసి అరిచేస్తుంది అని అరిచేస్తుంది. ఇప్పుడు చూడు కేక ఎలా కట్ చేయాలో తెలిసిపోయింది. ఎందుకంటే దేవుని సరిలో జ్ఞానం నేర్చుకోండి. ఆ నలుగురు ఎలా ఉండాలి, ఎవరనేది ఏడ్చేస్తారు, భయపడిపోతారు. జనాలు చూసేవాడికి భయపడిపోతారు, భయపడి ఏడ్చేస్తారు, పక్క తీసుకెళ్ళిపోవాలి. కానీ ఆ అమ్మాయి జనాల్లో ఉండటం నేర్చుకుంటాం. కనుక యజమానుడు ఎలాగ ఉండాలంటే దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత ఆ భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు నిశ్చయంగా నీ చేతుల కష్టం అనుభవిస్తావు, నువ్వు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటే ఆస్తి పాస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళు ధన్యులు కాదు. కనుక మేడ మిత్రులు సంపాదించిన ధన్యులు కాదు, గొప్ప గొప్ప హోదా కలిగిన వారు ధన్యులు కాదు. దైవ గ్రంథం సెలవిస్తుంది ఎవరు ధన్యులంటే దేవుని ఎలా భయభక్తులు కలిగిన వారు ధన్యులు. నిశ్చయంగా నీ చేతులు కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, ధన్యుడు. ఇప్పుడు నీకు మేలుకొలను నీ లోకిట భార్య అది బెక్క మొఖం వేసుకుని అన్నింటినీ గొడవ పెట్టేసి చిన్న చిన్న విషయం పెద్ద చేసేసి వాళ్ళని చూస్తాం ఎలా చూస్తాం అని వెళ్ళిపోని గొడవలు పెట్టేసి బాధించింది కాదు. ఎలా ఉంటుందని నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. మేనా వాళ్ళ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వస్తారు ప్రతి ఆదివారం. కనుక శుక్రవారం కూడా అప్పుడప్పుడు వస్తారు, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు. 34 కీర్తన ఏముందంటే అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు. 34 కీర్తన ఎల్లప్పుడు. మనకు వారానికి ఒకసారి తిని నెలకోసారి తింటే ఎలా ఉంటాం, గాలి అయితే తూలిపోతాం, మొహం తిరుగుతాయి, కలుగుతాయి. ఈ మధ్య ఇంకా లేటెస్ట్ వచ్చేసిందిలే, ఎంత తింటున్నారు, పుల్లల్లాగా ఉంటారు ఆడపిల్ల మగవాళ్ళు. మళ్ళీ జీన్ ప్యాంట్ వస్తే పుల్ల, కాళ్ళు 2 పుల్లలు చూసేవాడికి బాధపడతాను. ఈ పుల్లలు ఏంటి, ఈ బక్క చిక్కులు ఏంటి, ఏంటంటే నడుము. ఎందుకంటే దీని మీద దృష్టి పెట్టరాళ్ళు, తెల్లపొడి మీద దృష్టి పెట్టి ఎండిపోతారని పసిరిపోవలే. ఇదే 24 గంటలు ఇదే. రెట్టిన దెబ్బతినేస్తే జాగ్రత్త, రెట్టిన దెబ్బతినేస్తే ఆదివారం ప్రార్థన చేసినప్పుడు నువ్వు పనులన్నీ త్వరగా చక్కబెట్టుకుని మందిరికి వెళ్ళాలి. శుక్రవారం ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నీ కొరకు నీ కుటుంబం దైవజనులు మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. ఏకీపించాలి, ఏకీపించాలి. ఏకీపిస్తే నీ కుటుంబం దీవించబడుతుంది. నీ లోకిట ఫలించు ద్రాక్ష వలె స్త్రీ అన్ని విషయాల్లో ఫలించిదిగా ఉండాలి, అన్ని విషయాల్లో ఫలించిదిగా ఉండాలి. దైవ సంబంధం ఫలింపు, లోక ఫలింపు కాదు. యుక్తి ఉంటుంది స్త్రీ, లోక ఫలింపు యుక్తి. యుక్తి దేవుని దగ్గర పనిచేయదు. యుక్తితో బ్రతికితే హఠాత్తుగా పడిపోతాం. దేవుని భయంతో జీవిస్తే వర్ధిల్లుతూనే ఉంటాం, వర్ధిల్లుతాయి. లోకిట ఫలించు భార్యలను ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంటే వీళ్ళిద్దరూ సరే అయితే వీళ్ళు సరవుతారు, వీళ్ళిద్దరూ సరే అవ్వకపోతే వీళ్ళు ఇంకా అయిపోతాం. ఎట్లా అని మనం చూస్తాం. ఎట్లా హంతకుడు ఎందుకు అయ్యాడంటే జనాలకు కాల్చి పడేసివాడు కాపాడితే గన్న పట్టుకుని చీకటి ఉదార్థం పొగ పెట్టి జనాన్ని చంపేశాడు. అంత హంతకుడు ఎందుకు తెలుసా, తల్లి ప్రేమ తండ్రి ప్రేమకు నోసుకోలేదు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ నోసుకోలేదు కాబట్టి తండ్రి కుమారుడు పట్ల ప్రేమ చూపించలేదు, తల్లి కుమారుడు పట్ల ప్రేమ చూపించలేదు. అందుకు కఠినాత్ముడు తయారయ్యి ఎంతో మందిని చంపేసి ఆఖరికి సూసైడ్ చేసి చచ్చారు. కారణం తల్లిదండ్రులు కారణం. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే ఒలువ మొక్కల వలె నీ భోజనం బల్ల చుట్టూ సాంప్రదాయ